ఓం సాయిరామ్. ఒక 7 యోగి క్రియాస్ నేర్పిస్తాను. అది చేస్తే మీ బాడీ ఫుల్ ఎనర్జెటిక్ అయిపోతుంది. ఈ ఫింగర్స్ ఉంది కదా, ఈ టిప్స్ కి మంచిగా ఇలా కోంబింగ్ చేయండి. ఈ కోంబింగ్ మీరు చేస్తే మీకు బ్రెయిన్ లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది, మీ కాన్సన్ట్రేషన్ పవర్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ట్యాపింగ్ చేసుకోండి, మీ మెమరీ చాలా షార్ప్ అయిపోతుంది. ఇంకా మంచి హెల్తీ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. సెకండ్, మీ కన్నుకి గ్లాసెస్ ఉంది అనుకోండి, ఇది స్క్రీన్ గ్లాస్ కోసం. బట్ మీరు కంటిన్యూస్లీ స్క్రీన్ చూసుకుంటే మీకు నంబర్స్ చాలా పెరుగుతుంది. సో దానికోసం ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇలా 8 నంబర్ తయారు చేయండి. ఇలా చూస్తూ ఉండాలి. 8 నంబర్ కి చూడండి. ఇలా 10 to 20 టైమ్స్ చేస్తే మీ కన్ను గ్లాసెస్ క్లియర్ అయిపోతుంది, మీకు బ్లడ్ విజన్ ఉంటే క్లియర్ అవుతుంది. ఇంకా మీ ఐ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది. ఇప్పుడు ఇయర్ కి మంచిగా దీనికి మసాజ్ చేయండి. ఇది మన బ్రెయిన్ పక్కనే కదా, దీనికి మసాజ్ చేస్తే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇంకా మన బాడీ లోపల ఇది యానటమీ, మన బాడీది లోపల బాడీ పార్ట్స్ ది యానటమీ ఉంది. సో దీనికి మీరు మంచిగా మసాజ్ చేసి ట్విస్ట్ చేసి ఇలా పుల్లింగ్ చేయండి. చేస్తే సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఇంకా అన్ని 28 ఆర్గన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఉంటుంది. ఇప్పుడు మీకు హార్ట్ చాలా హెల్దీగా కావాలంటే ఇక్కడ ట్యాపింగ్ చేయండి. ఈ లిటిల్ ఫిగర్ తో స్ట్రైట్ వచ్చేసేయండి. ఈ పోర్షన్ లో మీరు ఇలా కప్పింగ్ తయారు చేసి ట్యాపింగ్ చేస్తే డైలీ 30 to 40 టైమ్స్ ట్యాపింగ్ చేస్తే మీకు హార్ట్ చాలా హెల్దీ ఉంటుంది. ఇప్పుడు మీకు లివర్ ఇంకా కిడ్నీ మంచిగా హెల్దీ ఉండాలంటే ఈ చెయ్యి మీది ఇలా ఇంటర్లాక్ చేసి ఇలా మీదికి వెళ్ళిపోండి, స్ట్రైట్ మీదికి వెళ్ళిపోండి. ఇంకా మీ టోస్ ఉంది కదా, టోస్ మీద నిలబడాలి. మళ్ళీ మెల్లగా ఇలా ఓపెన్ చేసి కిందికి వచ్చేసేయండి. ఇంటర్లాక్ చేయండి, మీదికి ఇలా వెళ్ళిపోండి. ఇంకా ఇలా స్ట్రైట్ కిందికి వచ్చేసేయండి. మీ బిగ్ టోస్ ఉంది కదా, మీ పాదాలది టోస్ ఇలా మీద పోవాలి, కిందికి రావాలి. ఇది చేస్తే మీ లివర్ ఇంకా కిడ్నీ మెరిడియన్ పట్టుకుని పోతుంది. అన్ని టాక్సిన్స్ క్లియర్ అయిపోయి మీ లివర్ చాలా హెల్దీ, మీ కిడ్నీ చాలా హెల్దీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ట్రీట్మెంట్, శ్వాసనం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మీ లంగ్స్ చాలా వీక్ అయిపోతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది. గడి గడి మీకు కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తుంది. అందుకోసం డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. మీ బెల్లీ బయటకి రావాలి మీరు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. చూడండి స్టమక్ ఎంత బయటకు వచ్చేసింది. మళ్ళా మౌత్ తో రిలీజ్ చేసుకోండి. ఈ బెల్లీ లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇలా మీరు 10 to 15 టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటే మీ లంగ్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది. ఈ 7 యోగి క్రియాస్ చేసి చూడండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఓం సాయి.